హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావు. క్యాన్సర్ బారిన పడినంత మాత్రాన జీవితం అక్కడితో అంతమైపోదండి. టెన్షన్ పడద్దు. ప్రస్తుతం ఎంతో అత్యాధునిక క్యాన్సర్ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి నిర్భయంగా క్యాన్సర్ చికిత్సకు సన్నిహితం కావాలి. మరీ ముఖ్యంగా రెండు పడవల మీద కాళ్ళు చందాన్ని అనుసరించకుండా వైద్యుల బృందం సూచించే చికిత్సా ప్రణాళిక కట్టుబడి పూర్తి సహకారాన్ని అందించాలి. అన్నిటికంటే ముఖ్యంగా చికిత్సకు భయపడకుండా గుండె నిబ్బరంతో వ్యవహరించాలి. లేదంటే ఎంతటి సమర్థమైన చికిత్స అయినా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. సో ధైర్యంగా ఉండాలి. క్యాన్సర్ తిరగబెట్టడానికి ప్రధానంగా రెండు అంశాలు ఉంటాయి. రోగి చికిత్సకు ఎంత బాగా కట్టుబడి ఉన్నారు, వైద్యులు చికిత్సను ఎంత మెరుగ్గా అందించగలిగారు అనే అంశాల మీద క్యాన్సర్ తిరగబెట్టే అవకాశాలు ఆధారపడి ఉంటాయి. అలాగే క్యాన్సర్ తత్వం పరిణామం చెందే తీరుల మీద కూడా ఈ వ్యాధి తిరగబెట్టే అవకాశాలు ఆధారపడి ఉంటాయి. క్యాన్సర్ కణితి బయాలజీ దూకుడుగా ఉంటే ఆ వ్యాధి తిరగబెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 10 ఏళ్ల క్రితం క్యాన్సర్ తిరగబెట్టడానికి కారణాలు తెలుసుకునే పరిస్థితి ఉండేది కాదు. కానీ ఇప్పుడు క్యాన్సర్ కణితి దూకుడు వెనక ఉన్న కారణాన్ని ఖచ్చితంగా కనిపెట్టగలుగుతున్నారు. ఎటువంటి జన్యు మార్పుల వల్ల రోగ నిరోధక శక్తిని కుంటుపరిచే ఎలాంటి అవకాశాల వల్ల కణితి దూకుడుగా ప్రవర్తిస్తుందో తెలుసుకోగలుగుతున్నారు. వీటికి తగ్గట్టుగా చికిత్సను అందించగలిగితే వ్యాధి తిరగబెట్టే అవకాశాలు చాలా తగ్గిపోతాయి. ఒకవేళ తిరగబెట్టిన ఆయుష్ను పొడిగించే వీలు కలుగుతుంది. కాబట్టి క్యాన్సర్ తిరగబెట్టినంత మాత్రాన కంగారు పడిపోవాల్సిన అవసరం ఏం లేదు. వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకొని పూర్తిగా కోలుకోవచ్చు. ఇక కోలుకున్న తరువాత క్రమం తప్పక వైద్యులు సూచించిన పరీక్షలు చేయించుకుంటూ వైద్యుల పర్యవేక్షణలో మెలుగుతూ ఉండాలి. క్యాన్సర్ కారణాలకు మనం ఏదైతే అలవాట్లు ఉన్నాయో వాటన్నిటికీ దూరంగా ఉండాలి. ఆరోగ్యకరమైన జీవన శైలిని కొనసాగిస్తూ అనుకూల దృక్పథంతో ముందుకు సాగాలి. అలాగే రెడ్ మీటు, శుద్ధి చేసిన పదార్థాలు తినడం మానేసి శరీరానికి వీలైనంత చురుగ్గా ఉండే ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తే ఆకుకూరలు అవి ఎక్కువ తింటాం. భయపడవలసిన అవసరం ఏం లేదు.